ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు. వెలుపల్లో మీ వంటి సముడు ఎవరు లేరు. మీరొక్కడ అద్వితీయ సత్యదేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయువాడు. మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పాపులను పరిశుద్ధులుగా చేయువాడు, భక్తిహీనులు నీతిమంతులుగా చేయువాడు. ప్రభువ, నరక ప్రాప్తులను పరలోక ప్రాప్తులుగా చేయువాడు, మరణ ప్రాప్తులను జీవప్రాప్తులుగా చేయువాడు. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చీకట్లో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగ్గా మార్చేటటువంటి దేవుడు, మీకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించారు. పరలోక విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదల ఇచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత అనుగ్రహింపబడిన రక్షణలో దేవా మమ్మల్ని కొనసాగింపజేస్తున్నారు. స్తోత్రాలు. ఏ మంచి లేని మా జీవితంలో మీ మంచితనం అంతా కనుబరుస్తున్నందుకు కూడా స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం మా జీవితాల్లో మరొక పరిశుద్ధ ప్రభుదినం, ప్రభు యొక్క పునరుత్థాన దినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మీ యొక్క సన్నిధిలో మోకరిల్లి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరిచినందుకు వందనాలు, నడిపించినందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో ఇంకను రావలసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. సమయం దీవించండి ప్రభు. కోడికి ఆదరించి అంతవరకు శిరసత్వం వహించండి తండ్రి. మేము మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. మీ పరిశుద్ధ రక్తం మా మీద ప్రోక్షించి మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. ఆవరణం అంతటిని పవిత్రపరచండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. సమాధానం స్థిరపరచండి. కూడిక ఆదరించి అంతవరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏకంఠ మేఘ తాత్పర్యం, మేఘ భావం, మేఘ తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరుస్తూ సహాయం చేయండి. వాయిద్యంలో వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగాల్లో నిలబడే మీ దాసుని అభిషేకించి వాడుకొని మహిం పొందండి. ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించట్లరు. అలాగనే యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుట్లోనూ మాకు సహాయం చేయమని బతిమలాడుతున్నాము. కనికరం చూపండి. అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ మేలు దయచేయమని. సండే స్కూల్ పరిచర్ను జ్ఞాపకం చేసుకోండి. బాల్యం నుండే చిన్న బిడ్డలు మిమ్మల్ని ఎరగలుగుటకు సహాయం చేయండి. తెరవబడిన ఆకాశపు అనుభవాలు దయచేయండి. సమయం మాకెంతో ప్రశస్తమైనదిగా, దీవెనకరంగా చేయండి. రావలసిన వారు అనేకులు ఉన్నారు ప్రభు. ఆసక్తి కలిగి త్వరపడి వచ్చేటట్లు సహాయం చేయమని స్తుతులు అర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తూ మీ దాసుని బలహీనతలు, బుద్ధిహీనతలు ఎరిగిన దేవుడు క్షమించి మరుగు చేసి బలపరిచి వాడుకొని మహిమ పొందమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించుకునే ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుని మనం ఆరాధించుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12 వచనాలు మార్చి చదువుకుందాం. 1 నుండి 12 వచనాలు మార్చి చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి
మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా అతడు నీ ఎద్దుకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూసుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుష్యులను పంపగా వారెక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా, పట్టుకొందురు. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గంగా వారు తరిమిరి. తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన భయము మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చేయడననియు నేను ఎరుగుదును. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లెండ్రును వారి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. 14 చదవండి. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. యేసు ప్రభు వందనములు ఆయన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి కృపనిచ్చారు. మా ప్రాణములకు తృప్తినిచ్చారు. వందనాలు తండ్రి. మా జిహ్వ ఫలాలు స్తుతి ఆరాధనలు మీకు సమర్పించుకునే సమయం ఆశీర్వదించండి తండ్రి. చదువుకుని లేఖన భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసును కొలుతున్న ఆత్మతో నింపండి. బలపరిచి వాడుకుని మహిమ పొందని రావలసిన వారు అనేకులు ఉన్నారు. మీరే మీ కృపాహస్తంతో నడిపించమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇదంతా మనకు తెలిసిన భాగం. ఎరుకోలో రాహాబు అనే వేశ్య ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకోలో స్వాధీనం చేసుకోవటానికని వారు దాని ముందు వేగు చూడటానికి వెళ్ళారు. ఇద్దరిని పంపించాడు యెహోషువ ఇశ్రాయేల్ నాయకుడు. ఆయన ఇద్దరిని పంపించాడు. వారు వేగు చూడటానికి వెళ్ళి ఆ వేశ్య ఇంట దిగారు. అప్పుడు ఆ ఎరుకో రాజు తన దాసులను పంపించాడు. నీ ఇంట్లో ఉన్నవారిని పంపించి అప్పచెప్పమంటే ఆమె ఏం చేసింది? వారిద్దరిని ఈ విషయం గమనించి వారిద్దరిని ఏం చేసింది? దాచిపెట్టింది. వారిద్దరిని దాచిపెట్టింది అంటే రిస్క్ తీసుకుంది. ఇప్పుడు ఒకవేళ ఆమె దాచిపెట్టిందని కనుక రాజుకు తెలిస్తే రాజు ఏం చేస్తాడు? ఈమెను చంపేస్తాడు. అంటే ప్రాణంకి తెగించి ఆ రిస్క్ తీసుకుని వారిని దాచిపెట్టింది. కాబట్టి తర్వాత వారితో ఏమన్నదంటే, నేను నీకు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారముగా మీరు మమ్మల్ని ఏం చేయాలి? మమ్మల్ని నన్ను నా కుటుంబాన్ని అంతటినీ రక్షించండి. మీరు ఎరుకోని స్వాధీనపరుచుకున్నప్పుడు మమ్మల్ని రక్షించండి అని అంది. అంటే వారు ఏం చేశారు చూడండి. ఇక్కడ 6వ అధ్యాయంలోకి వస్తే 22వ వచనం. అయితే యెహోషువ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా 23 వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరిని వెలుపలకు తోడుకొని వచ్చిరి.
ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెం వెలుపట వారిని నివసింపజేసిరి. ఆ తర్వాత ఏం చేశారు? 24 అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేశారు. అయితే ఈమె మాత్రం బతికింది. ఎవరు బతికారు? రాహాబను వేశ్య, ఆమె ఇంటి వారు బతికారు. సమస్తం కాలిపోయింది. అయితే ఆమెకు ముందే తెలుసు ఇది జరుగుతుందని. కనుక ఏం చేసింది? ఆమె ఒక రిస్క్ తీసుకుని వారిని దాచిపెట్టింది, వారికి ఉపకారం చేసింది. కనుక తాను ప్రత్యుపకారంగా, ఇప్పుడు వారు ఆమెను రక్షించారంటే అది ఏమిటది? ప్రత్యుపకారం. వారు పొందిన ఉపకారానికి బదులు ప్రత్యుపకారంగా ఆమెను వారు కాపాడారు. ఇప్పుడు ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే మనం కూడా రక్షణ పొందాం. రాబో ఉగ్రత నుండి ఎరుకో కాల్చివేయబడినట్టుగా ఒక దినానే భూమి ఆకాశం ఈ పంచభూతములు కాలిపోతున్నాయి. తరువాత సంఘం ఎత్తబడిన తరువాత మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద కుమ్మరించబడుతున్నాయి 7 సంవత్సరాలు. అయితే వాటన్నిటి నుంచి మనం తప్పించబడుతున్నాం. మనం కూడా వాటన్నిటి నుంచి తప్పించబడుతున్నాం. ఆమెకు ఎలాగైతే తెలుసో, ఆమెకేం తెలుసు? ఇశ్రాయేలు ప్రజలు దీన్ని నాశనం చేస్తారు, దేవుడు దీన్ని వీరికి అప్పగిస్తాడని తెలిసి ఒక రిస్క్ తీసుకుంది. మనకు తెలుసా? మనకు తెలియదు. మనకు పరలోకం అంటే తెలియదు, నరకం అంటే తెలియదు. పరలోకానికి వెళ్ళక ముందు సంఘం ఎత్తబడుతుందని తెలియదు, సంఘం ఎత్తబడిన తర్వాత మహాశ్రమలు ఉన్నాయని తెలియదు. ఇవన్నీ తెలుసా ముందు? ఇవన్నీ తెలియవు. ఇవన్నీ తెలియనప్పుడే యేసుప్రభు మన దగ్గరకు తన దూతలను పంపాడు. ఆమె ఉపకారం చేసింది, యెహోషువ పంపిన దూతలకు ఆమె ఉపకారం చేసింది. ప్రత్యుపకారంగా వారిని ఆమెను రక్షించారు. అయితే మనం ఏ ఉపకారం చేయలేదు. మన దగ్గరకు వచ్చినటువంటి సువార్త ఉచితం. మనకు ఈ రక్షణ ఉచితంగా దొరికింది. అన్ని ఉచితంగానే దొరికాయి. చూడండి, ఏమిటేమిటి మనకు ఉచితం అంటే, ఆమెకైతే ఉపకారానికి ప్రత్యుపకారం. మనకైతే మనమే ఉపకారం చేయలేదు. ఎవరికి? యేసుప్రభువుకు చేయలేదు, ఆయన ప్రజలకు చేయలేదు, సంఘానికి చేయలేదు, ఎవరికే ఉపకారం చేయలేదు. చేయనప్పుడే మనకు ఉచితంగా ఈ ఆశీర్వాదాలు దొరికాయి. ఏమిటంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, 4, 6 కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులు స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని, కాబట్టి మన ఏర్పాటు ఉచితం. తన దయా సంకల్పమును బట్టి తన కృపామహిమ కీర్తి కలుగునట్లు ఉచితముగా అనుగ్రహింపబడిన కృపామహిమ, ఆ కృపామహిమ కీర్తి కలుగునట్లు కృపామహిమ ఉచితంగా అనుగ్రహింపబడింది. దయా సంకల్పం ఉచితంగా అనుగ్రహింపబడింది. ఏర్పాటు ఉచితంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఉచితమైన సంకల్పంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మనం ఖర్చు పెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడైనా ఒక మెంబర్షిప్ కావాలనుకోండి, ఏం చేయాలి? ఏదో ఒకటి కట్టాలి. ఒక 10 రూపాయలు కడితే ఒక మెంబర్షిప్ వస్తుంది. అది ఏర్పాటు, అది ఉచితం కాదు. ఇప్పుడు మన మెంబర్షిప్ ఇది ఉచితం. దేవుని ఏర్పాటు అనేది ఉచితంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట వారు అక్కడ రాహాబు అనే వేశ్యను ఉచితంగా ఏర్పాటు చేసుకోలేదు. ఆమె వారికి ఉపకారం చేసింది. ప్రత్యుపకారంగా వారు ఏర్పాటు చేసుకుని ఎరుకోను నాశనం చేసేటప్పుడు పోయి ఆమె ఇంటికి పోయి వారిని కాపాడండి. ఎందుకు? ఇది వరకు మనకు ఉపకారం చేసింది కాబట్టి. వారు యెహోషువ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆమె కొంత ఉపకారం చేసింది, కొంత కార్యం చేసింది, ప్రతిఫలం పొందుతోంది. మనమైతే ఏ ఉపకారము చేయలేదు. దేవునికి ఏ పని చేయలేదు, ఏ కార్యము చేయలేదు. దేవుడే తన ఉచితమైన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు ఉచితం. రెండవ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకునినందున పాపం చేసినా. మన దగ్గరకు సువార్త ప్రకటింపబడింది, మనకు వాక్యం ప్రకటింపబడింది. అది మనం బయట వినొచ్చు, మందిరంలో వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు. ఈ సువార్తను మన దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుని ప్రకటించారా? మీకు ఇదిగో సువార్త ప్రకటిస్తున్నా, మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే వస్తువులు ఇవ్వండి అని చెప్పారా? లేదు.
ఈ సువార్త మనకు ఉచితంగా ప్రకటించబడింది. ఏర్పాటు ఉచితం, సువార్త ఉచితం. రక్షణ సువార్త మన దగ్గరకు ఉచితంగా వచ్చింది. దేవుడు దాన్ని ఉచితంగా తన దూతల ద్వారా పంపాడు. యెహోషువ దూతలను పంపినప్పుడు అది ప్రత్యుపకారం. దేవుడు తన దూతల ద్వారా సువార్త మనకు పంపినప్పుడు ఇది ఉచితం. ఉచితమైన ఏర్పాటు, ఉచితమైన సువార్త ద్వారా రక్షింపబడ్డాం. అంతేకాదు, ఇంకా చూడండి, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కలిసి చదువుకుందాం. రోమా 3:24. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఇదివరకు మనం పాపులం. ఎరికో పట్టణం అంతా శాపగ్రస్తమైనది. ఎరికో పట్టణం నిండా పాపులే ఉన్నారు. అందులో రాహాబును వేశ్య అంటే ఆమె కూడా పాపాత్మరాలే. ఇప్పుడు మొన్న తక్కిన వారు అందరికంటే ఈమె రెండంతల పాపాత్మరాలు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఆమె రక్షింపబడింది. ఎందుకంటే ఒక ఉపకారం చేసింది కాబట్టి దేవుడు ఆమెను రక్షించడానికి ఇష్టపడ్డాడు. అయితే మనము కూడా అటువంటి పాపులం. ఈ లోకమంతా పాపముతో నిండి ఉంది, అందులో మనము కూడా పాపులం. ఎటువంటి పాపులం అంటే అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, ప్రధాన పాపినైన నన్ను అని అంటాడు. అటువంటి పాపులమైన మనలను కూడా ఏం చేశాట? ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. అంటే ఆయన రక్తం ఉచితం, ఆయన అనుగ్రహించిన రక్షణ ఉచితం. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ రక్తం మనకు ఉచితం. మనమేం దానికోసం క్రయం చెల్లించట్లేదు. యేసు ప్రభు రక్తం కావాలని ఏమీ చెల్లించలేదు. వస్తు రూపేణ కానీ, ద్రవ్య రూపేణ కానీ, ఏ విధంగానూ కూడా మనం శ్రమ రూపేణ కానీ ఏమి చెల్లించి ఈ రక్షణను, ఈ నీతిని మనం పొందలేదు. కానీ దేవుడు ఉచితంగా ఈ నీతిని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాను. అంతేకాదు, చూడండి, ఇంకో మాట చెప్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. కలిసి చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లా, సమాప్తమైనవి, నేను అల్ఫా ఒమేగా, అనగా ఆది అంతమునై ఉన్నవాడు, దప్పికొన్న వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును. అంతేకాదు, దేవుడు జీవజలముల బుగ్గలో జలమును ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఏర్పాటు ఉచితం, సువార్త ఉచితం, నీతి రక్షణ ఉచితం. ఇప్పుడు జీవజలములు ఉచితం. ఈ జీవజలములు ఏమిటంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువారి వాక్యం. ఈ వాక్యం మనకు ఉచితంగా వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో చెప్తాడు, వాక్యమును ఉదకము చేత స్నానము చేయించి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినట్టుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకుని వల్లని వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి, ఉదకం అంటే జలం, జీవజలముల బుగ్గల యొద్దకు ఉచితంగా పిలుస్తున్నాను. ఆ జీవజలమును ఉచితంగా ఇస్తున్నాను. ఏమిటి ఆ జీవజలం అంటే? ఒకటి దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనకు ఉచితంగా ఇవ్వబడుతుంది. దేవుని వాక్యం కోసం మనం ఏమైనా పే చేస్తున్నామా? ఏం చేయట్లేదు. ఉచితంగా మనకు అనుగ్రహించబడింది ఈ వాక్యం. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తోంది? యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు, ఆయన ఎదుట నిలబడటం కొరకు పవిత్రంగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. ఈ వాక్యం ఎల్లప్పుడూ మనల్ని పవిత్రపరుస్తోంది. కాబట్టి ఈ పవిత్రత ఉచితం. ఉచితంగా అనుగ్రహింపబడిన జీవజలములు ఉచితం. ఆ జీవజలముల ద్వారా అనుగ్రహింపబడుతున్న ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత ఉచితం. ఆ మహిమ కలిగిన సంఘంగా ఉండాలన్నది, ఆ మహిమ ఉచితం. ఇవన్నీ మనకు ఉచితంగా అనుగ్రహింపబడుతున్నాయి. అంతేకాదు, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినట్లు మీకు మేలు.
ఈ నీరు దేవుని వాక్యాన్ని సాదృశ్యంగా ఉన్నది. జలముల ఎద్ద నాటబడిన చెట్టు అని అంటాడు 1వ కీర్తనలో. కాబట్టి జలములు ఏమిటంటే నీరు వాక్యాన్ని చూపిస్తుంది. కాబట్టి జీవజలములు ఉచితంగా పొందవచ్చును. ఈ జీవజలం ఏమిటంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనకు ఉచితంగా లభిస్తుంది. ఈ దేవుని వాక్యం ఏం చేస్తోంది? చీకటిలో ఉన్న మనకు వెలుగును చూపిస్తోంది. మార్గం తెలియని మనకు మార్గం బోధిస్తోంది. ఈ వాక్యం మనకు ముందుకు నడిపిస్తున్నది. కాబట్టి వెలుగు ఉచితం. చూసారా ఎన్ని ఉచితం మన జీవితాల్లో? అన్నీ ఉచితమే, అన్నీ ఉచితమే. జీవజలములు ఉచితం. జీవజలములు అంటే దేవుని వాక్యం ఉచితం. దేవుని వాక్యం ద్వారా మనకు వెలుగు ఉచితం. దేవుని వాక్యం ద్వారా మనకు పవిత్రత, పరిశుద్ధత ఉచితంగా లభిస్తోంది. అలాగనే దేవుని వాక్యం అంటే మరొక మాట చెప్తాడు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం కలిసి చదువుకుందాం. 37, 38, 37 లేదా మళ్ళా 38, 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాడు కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచబోవు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఏ మాట చెప్పాను. యేసు ఇంకా మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు. ఆయన పొందబోవు విశ్వసించువారు పొందబోవు ఆత్మ ఏమిటది? వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. జీవజలం అంటే ఏమిటి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఏం చేస్తుందట? దప్పి తీర్చేటటువంటి ఆత్మ. కాబట్టి ఉచితంగా దేవుని ఆత్మను పొందాం. నా యొద్దకు వచ్చి జీవజలములు ఉచితంగా పొందవలను. జీవజలం అంటే దేవుని వాక్యం ఒకటి. రెండవది దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మను దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఎప్పుడైతే మారు మనసు పొందామో, ప్రభుని అంగీకరిస్తున్నామో, దేవుని ఆత్మ మన ఎందుకు వచ్చి మనలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మను మనం ఉచితంగా పొందాం. ఈ ఉచితమైన దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? మన దప్పి తీరుస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ అంటాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ ఆత్మ ఏం చేస్తున్నాడు? ఈ ఆత్మ కార్యాలు, చాలా కార్యాలు మనం ఇదివరకు ధ్యానించుకున్నాం, కానీ ఇప్పుడు అవన్నీ చూడం. ఒక మాట చూస్తాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకుందాం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి ఈ ఉచితముగా అనుగ్రహింపబడిన ఆత్మ ఏం చేస్తున్నాడు? మనల్ని జీవింపజేస్తున్నాడు. మనం బతికున్నామనంటే అర్థం దేవుని ఆత్మ. బతికుండటం అంటే శరీరం బతికుండటం కాదు, ఆత్మీయంగా బతికుండటం అంటే పాపము చేయకుండా పాపం మీద విజయం పొందుతూ బతకటం, పాపమునకు దూరంగా ఉండి బతకటం, లోకమునకు దూరంగా ఉండి బతకటం, శరీరం మీద విజయం పొందుతూ బతకటం, శరీరానికి, లోకానికి, పాపానికి, సాతానికి మరల దాసులం కాకుండా విజయ జీవితం, జయ జీవితం కలిగి బతకడం. ఇది బతకడం అంటే జీవించటం. ఈ ఆత్మ మనల్ని ఈ రీతిగా జీవింపజేస్తున్నాడు. ఇది ఉచితం. ఇప్పుడు మన జీవితంలో అంతా ఉచితమే. ఆమె ఎంత ప్రయాసపడింది. ఆ ఎరుకోలో ఆ ఉన్న వేశ్య, రాహాబు అన్న వేశ్య ఎంత రిస్క్ తీసుకుంది. ప్రాణం మీదకి రిస్క్ తాను, తన కుటుంబం అంతా కూడా చనిపోతారు ఒకవేళ తెలిస్తే. అయినప్పటికీ అంత రిస్క్ తీసుకుంది, అంత ప్రయాసపడింది. మనం ఏ ప్రయాసపడలేదు, మనము ఏ రిస్క్ తీసుకోలేదు, ఏ క్రయం చెల్లించలేదు. ఉచితంగా ఈ వరములన్నీ పొందుతూ వచ్చాం. ఉచితంగా ఏర్పాట్లోనికి వచ్చాం. ఉచితంగా సువార్తను పొందాం. ఉచితంగా నీతిని, రక్షణను పొందాం. ఉచితంగానే మనము దేవుని వాక్యాన్ని పొందాం. ఉచితంగా ఆ వాక్యం ద్వారా పవిత్రపరచబడుతున్నాం. ఉచితంగానే ఆ వాక్యం ద్వారా పోషింపబడుతున్నాం, నడిపించబడుతున్నాం. ఉచితంగానే దేవుని ఆత్మను పొందాం. ఉచితంగా దేవుని ఆత్మ ద్వారా జీవించబడుతున్నాం, జీవిస్తూ ఉన్నాం. ఆ ఆత్మ మనలో ఉన్నాడు కనుకనే మనం జయ జీవితం
జీవించగలుగుతున్నాం. లేకపోతే మనం ఈ జయ జీవితం జీవించలేం, మరల పాపంలో పడిపోతాం. ఇప్పుడు ఎంత మనకు ఉచితంగా అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను 4:14. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిగొనడు, నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవముకై వాళ్ళ ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇంకెప్పుడు దప్పిగొనడు, వాడు ఎప్పుడునూ దప్పిగొనడు. అంటే దప్పిగొన ఎందుకు? అవి నిత్య జీవముకై వాళ్ళ ఊరడి నీటి బుగ్గ. కాబట్టి ఈ జీవజలములో ఏమిటంటే దప్పి తీర్చేటటువంటి నీటి బుగ్గలు. ఆ వాక్యం కానీ ఆ ఆత్మ కానీ మనల్ని ఏం చేస్తాడట? మన దప్పి తీరుస్తాడు. అంటే తృప్తిని ఇస్తున్నాడు. ఇక మరల దాహం లేదు, అంటే మరల పాపదాహం లేదు, లోకాన్ని గురించిన దాహం లేదు, నేత్రాశ శరీరాశ జీవబ్రహ్మమును గురించిన దాహం లేదు. ప్రశాంతంగా జీవిస్తున్నాం, ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాం. కనుక ఆ జీవజలం ఉచితంగా మనకేం చేసింది? ఈ జయ జీవితం, తృప్తి కలిగిన జీవితం, సంతృప్తి కలిగిన జీవితం, ఆత్మయందు సంతృప్తి కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం నెమ్మదిగా ఉన్నాం. ఉచితమైన ఏర్పాట్లోనికి వెళ్ళాం, ఉచితమైన సువార్తను పొందాం, ఉచితంగా రక్షణను నీతిని పొందాం, ఉచితంగా యేసు ప్రభువు రక్తమును పొందాం. దాని ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. తరువాత మనము ఉచితంగానే దేవుని ఆ జీవజలములు ఉచితంగా నీతిమంతులు తీర్చబడ్డాం. తర్వాత ఇంకొక మాట చూసాం. అక్కడ ఏమున్నది? ఉచితంగా రోమీలు రాసిన పత్రిక 3:24లో రోమీలు రాసిన పత్రిక 3:24లో ఒక మాట చూసాం. ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నాం. తర్వాత ఉచితంగానే మనం జీవజలముల బుగ్గలను మనం పొందుతున్నాం. చూడండి, ఇక్కడ ప్రకటన 22:17లో ఒక మాట చెప్తారు. ప్రకటన 22:17 కలిసి చదువుకున్నాం. ప్రకటన 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినవాడును రమ్మని చెప్పవలను, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించే వారిని జీవజలమును ఉచితంగా పుచ్చుకుంటున్నాం. జీవజలం అది దేవుని వాక్యం, అది దేవుని ఆత్మ. ఈ జీవజలం మనకేం చేస్తున్నాడు? కావలసినంత తృప్తినిస్తూ ఉన్నాడు, వెలుగునిస్తున్నాడు, వెలుగులో నడిపిస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు, జీవింపజేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఉచితంగా పొందాం. ఇది మనకు ఉపకారమునకు ప్రత్యుపకారం కాదు. దీని కొరకు మనం ఏమీ చేయలే, కానీ దేవుడే సమస్తము చేశాడు. ప్రభువే మన కొరకు కలువరి శిలువలో మరణించాడు, రక్తం గార్చాడు. ఆ జీవజలములు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక మనం ప్రభువుకు చెప్పుకోవాలి, ప్రభువా, ఆ రాహాబను వేశ్య తాను ఎంతో రిస్క్ తీసుకుంది, మీ కొరకు ఎంతో ప్రయాసపడింది, తన మరణాన్ని కూడా అంగీకరిస్తూ అంటే ఆహ్వానిస్తూ ఆ దూతలను, ఆ యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టింది, ఉపకారం చేసింది. ప్రత్యుపకారంగా ఆమె కుటుంబం రక్షించబడ్డారు. అయితే ప్రభు, నేనే ఉపకారం ఎవ్వరికీ చేయలేదు, మీ దాసులకేమీ చేయలేదు, మీకేమీ చేయలేదు. నా ఏర్పాటు ఉచితం, నా సువార్త ఉచితం, నా రక్షణ, నా నీతి ఉచితం. ప్రభువా, ఈ దినం నాకు అనుగ్రహింపబడిన ఈ జీవజలములన్నీ ఉచితం, ఈ వాక్యం ఉచితం, ఈ ఆత్మ ఉచితం, ఈ జీవితం ఉచితం, ఈ ఆత్మీయ జీవితం ఉచితంగా అనుగ్రహింపబడింది ప్రభువా. కనుక నేను నీకేమీ ఇచ్చి రుణం తీర్చుకోలే. నా జిహ్వా ఫలాల స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. కొన్ని మాటలతో ప్రభువును స్తుతించి ఆరాధించుకుంటాం. ప్రభు మనకు సాయం చేయనుగాక.